2024లో ఏ ప్రభుత్వం వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జగనన్న చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలే దానికి నిదర్శనం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, పేదవాడికి సొంత ఇంటి కళ అనే దానికి పూర్తిగా నిర్వచనాన్ని చూపించారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాకుండా ఆరోగ్యశ్రీ కానివ్వండి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఏ విధంగా అయినా కానీ, తర్వాత ఆరోగ్యశ్రీ, ఇళ్ళు అభివృద్ధి, తర్వాత పెన్షన్లు, తెల్లారేపటికి ఫస్ట్ తారీఖు వస్తే తెల్లారేపటికి ఆశా వర్కర్లు వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం. ఈ విధంగా చూస్తుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయాడు దొంగ అని. ప్రజల్లోంచి అయితే స్పందన లేదు. ఆ పార్టీ కార్యకర్తలే వాళ్ళే ప్రతి చోట వాళ్ళే ధర్నాలు చేయడం, వాళ్ళే అల్లర్లు చేయడం చేస్తున్నారు. కానీ ప్రజల్లో నుంచి తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబుకి కానీ ఏ విధమైనటువంటి ఆదరణ లేదు. ఇదంతా చూస్తుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 100% ఈ ఆంధ్రప్రదేశ్లో రావడం ఖాయం. గతంలో వచ్చిన సీట్ల కన్నా కూడా ఇంకా ఎక్కువ సీట్లే ఈసారి వస్తాయని చెప్పి ఇప్పుడు వాతావరణాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఎమ్మెల్యేలను కూడా, మినిస్టర్లను కూడా, ఎవరిని కూడా రెస్ట్ తీసుకోకుండా నిరంతరం ప్రజల్లో ఉండాలి, మీరు ప్రజలకి అందుబాటులో ఉండాలి అని చెప్పి జగనన్న సీఎంగా మంత్రుల్ని, మినిస్టర్ని, ఎమ్మెల్యేలు అందరినీ కూడా బాగా యాక్టివ్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ 100కి 100 పాళ్ళు జగనన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చి తీరుతుంది. ఇప్పుడు జగనన్న సీఎం అయిన తర్వాత పేద ప్రజలకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, ఎవరికైనా కానీ అందరికి కూడా మంచి జరుగుతుంది. అందరికీ చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు పిల్లలు చదువుకున్నారంటే వాళ్ళ తల్లి అకౌంట్లో 15,000 అకౌంట్లో పడిపోతుంది. పిల్లల్ని వాళ్ళ డబ్బుల కోసమైనా కానీ పిల్లల్ని పంపించి పిల్లల్ని చదివిస్తున్నారు. ఈ విధంగా ఎడ్యుకేషన్ అనేటువంటి ఒకటి డెవలప్ అవుతుంది. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఎంతోమందికి పట్టాలు, పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. ఇవన్నీ చూసిన మీదట ఆంధ్రప్రదేశ్, అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి నేర్చుకునే పరిస్థితిలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది ఈ రోజున. అందుకని మళ్ళీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అవుతారు. చంద్రబాబు దొంగ పైకి నాటకాలు ఆడుతూ చేస్తున్నాడు. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు వాళ్ళు పార్టీ వాళ్ళు కొంతమంది తప్పితే ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబుకి కానీ సానుభూతి లేదు. మళ్ళీ గతంలో కన్నా ఇంకా మెజారిటీ తోటి వైసీపీ ఎమ్మెల్యేలు ఇంకా ఎక్కువ మంది కూడా గెలుస్తారు. వైసీపీ ఇంకా గతంలో 151 సీట్లు వస్తే 160 సీట్ల పైన వస్తాయి ఖచ్చితంగా. Like and subscribe Eagle Media Works.